పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మనం అందరం ఉన్నటువంటి ధర్మం సనాతన ధర్మము అని పిలువబడుతోంది. సనాతనుడు ఎవరు అంటే పరమేశ్వరుడు. ఆయన యొక్క ఆది కానీ అంతము కానీ ఎవ్వరికీ తెలియదు. ఆయన ఎప్పుడు సృజింపబడ్డాడు అన్న మాట తలెత్తదు. అసలు ఈ లోకములు ఉన్నా లేకపోయినా ఆయన మాత్రము దేశకాలాదులకు అతీతుడై ఎల్లకాలముల యందు ఉంటాడు. మహాప్రళయం జరిగిపోయిన తరువాత కూడా తనంత తానుగా ఏ ఇతరమైనటువంటి వెలుతురు సాధనము అవసరం లేకుండా తనని ప్రకాశింపచేయడానికి, తనని చూపించడానికి సూర్యచంద్రుల యొక్క సహాయము కూడా అవసరం లేకుండా తాను ఒక్కడే ప్రకాశించేటటువంటి స్థితిలో ఉండేటటువంటి వాడు భగవానుడు. అందుకే శృతి ఆయన గురించి చెప్తూ నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. మహాప్రళయం అయిపోయిన తర్వాత ఇక సూర్యచంద్రుల యొక్క ప్రకాశము కూడా లేకుండా ప్రళయ జలముల యందు కటిక చీకటిలు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగువతని నేసి వింతున్ అన్నట్లుగా ఒక్కడై మిగిలిపోయేటటువంటి వాడెవరు అంటే ఆ పరమాత్మ. యథార్థమునకు ఉన్నది కూడా ఒక్క పదార్థమే. అటువంటి పరమేశ్వరుడు ఆదిగా ఆయన గురించి తెలియచెప్పేటటువంటి ధర్మంగా ఆయన ఎప్పుడు ప్రారంభమయ్యాడో అప్పుడే ఈ ధర్మం కూడా ప్రారంభమైంది. అందుకే దీనికి సనాతన ధర్మము అని పేరు. అటువంటి సనాతన ధర్మము ఏది ఉన్నదో ఆ సనాతన ధర్మంలో మనందరం కూడా ఉన్నాం. ఈ సనాతన ధర్మమునకు ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఉన్నది. ఇందులో ఎవరు భగవంతుణ్ణి తెలుసుకోగలరు అంటే, భగవంతుణ్ణి తెలుసుకోవడము అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆ జ్ఞానము చేత మోక్షాన్ని పొందడమే. ఎందుకంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని. ఎవరు బ్రహ్మమును తెలుసుకొనుచున్నాడో అంటే అనుభవంలోకి తెచ్చుకుంటున్నాడో వాడే బ్రహ్మమగుచున్నాడు అని. అయినప్పుడు ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి అందరి యొక్క శక్తి ఒక్కలా ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క భూమిక యందు ఉంటారు. అందరూ ఒకే రకమైనటువంటి శక్తియుక్తులు కలిగిన వారు అనుకోండి, అప్పుడు అందరికీ కలిపి ఒకే రకమైనటువంటి ప్రణాళిక, ఒకే రకమైనటువంటి పద్ధతి ఏర్పాటు చేస్తే సరిపోతుంది. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది. అందరూ కేవలం ఆత్మతత్వాన్ని విచారం చేయగలిగినటువంటి స్థితిలో ఉండరు. అందరూ ధ్యానంలో అంతర్ముఖత్వాన్ని పొందగలిగినటువంటి శక్తితో ఉండరు. కొందరు అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవములను పొందగలిగినటువంటి వారై ఉంటారు. వారు చేసినటువంటి భక్తి వలన కానివ్వండి, ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత కానివ్వండి. కానీ అందరూ అలా ఉండరు కదా. చాలా మందికి దేవాలయమో పూజ గదో అవసరమై ఉండి తీరుతుంది. ఒక దేవాలయానికి వెళితే మనం భగవంతుడు ఉన్నటువంటి స్థానానికి వెళ్ళాము అనేటటువంటి ఎరుక కలుగుతుంది. ఒక జాగ్రత్తతో ఉంటాం. ఇప్పుడు ఒక దేవాలయ ప్రవేశం చేస్తున్నాను అనుకోండి, నేను ఒక ఇంట్లోకి వెళ్ళినట్టుగా వెళ్ళను కదూ. చెప్పులు విప్పి ఏదో సంప్రదాయమైనటువంటి దుస్తులు కట్టుకుని ఓ పత్రమో పుష్పమో ఫలమో పట్టుకుని దేవాలయ ప్రవేశం చేసి మౌనంగా అక్కడ ప్రదక్షిణం చేసి నమస్కరించి నాకు వచ్చినటువంటి స్తోత్రం ఏదో చదువుకుని నా తీరని అవసరం ఏమైనా ఉంటే ఆయనకి విజ్ఞాపన చేసి, ఒకవేళ ఆయన నేను అడగవలసినటువంటి అవసరాలు ఏవీ మిగల్చకుండా అన్నిటికీ ఆయనే ఆదుకుని ఉండి ఉంటే పరమ ప్రీతితో ఆయనని చూడకుండా ఉండలేక చూడడం కోసం అని చెప్పి దేవాలయంలోకి ప్రవేశిస్తాం, లేదా ఒక పూజ గదిలోకి ప్రవేశిస్తాం తప్ప అన్ని వేళలా దేవాలయాన్ని పూజ గదిని విడిచిపెట్టేసిన తరువాత కూడా అన్ని చోట్ల భగవంతుణ్ణే చూడగలిగినటువంటి శక్తి అందరికీ ఉండదు. ఇంట్లోకి వెళ్ళాను అనుకోండి, ఇంట్లోకి వెళ్ళాక కూడా భగవంతుణ్ణే మనసులో అంతటా చూడగలిగిన ప్రజ్ఞ, లేదా ఓ కార్యాలయానికి వెళ్ళిన తరువాత కార్యాలయం అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించడం అంత తేలిక విషయం కాదు. అలా అంకురించిన వారు లేరని నేను అనను. వారు ఎక్కడికి వెళ్ళినా ఏ స్థితి
స్థితిలో ఉన్నా వారు భగవంతుని యొక్క దర్శనం చేస్తూ పరమ సంతోషంగా ఉంటారు. కష్టపడనివ్వండి, సుఖపడనివ్వండి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. గంధపు చెట్టు ఉందనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి పడుకోండి, సువాసన. నరకండి, సువాసన. కాల్చండి, సువాసన. అరగదీయండి, సువాసన. ఏం చేసినా సువాసన ఇస్తుంది. అలాగే అంతటా బ్రహ్మమును అనుభవించగలిగినటువంటి వాడికి శరీర సంబంధమైనటువంటి ఖేదము కలిగినప్పటికీ కూడా వాడు దానికి వశపడడు. వశపడకుండా ఎప్పుడూ బ్రహ్మమును అనుభవిస్తూ ఉండగలడు. కానీ అందరూ అలా ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. క్రమక్రమంగా ఎదగవలసి ఉంటుంది. క్రమక్రమంగా ఎదగవలసి ఉంటుంది అన్న మాట నేను అన్నప్పుడు వివిధ భూమికలు ఉన్నాయి అనేటటువంటిది మాత్రం పరమ సత్యం. ఒకడు పూజా మందిరంలోనే భగవంతుడు ఉన్నాడంటాడు, ఒకడు గుడిలో ఉన్నాడంటాడు, ఒకడు కాదు కాదు నా మనస్సులోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడంటాడు. ఒక్కొక్కడు నేనేదో ఈ రామాయణమో భగవద్గీతో చదువుకుంటున్నప్పుడే నాకు భగవంతుడు అనుభవింపబడి ప్రశాంతంగా ఉన్నానంటాడు. తప్ప అంతటా ఉన్నటువంటి భగవంతుణ్ణి దేశకాలములతో సంబంధం లేకుండా అన్ని కాలముల యందు అన్ని సమయముల యందు అనుభవించగలిగిన స్థితికి చేరగలిగితే అది పరిపూర్ణత. ఆ పరిపూర్ణతకి పొందడానికి అందరికీ ఒకే రకమైనటువంటి మార్గం ఉండదు. ఎందుకంటే ఏ రకమైనటువంటి రూపము లేకుండా, ఏ గుణము లేకుండా, సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకర భగవత్పాదులు వేదాంత డిండిమన్లో. కోరిక ఉన్నవాడు సాకారాన్ని ఉపాసన చేస్తాడు, ఏ కోరిక లేనివాడు నిరాకారాన్ని ఉపాసన చేస్తాడు. అయినప్పుడు అందరూ ఒక్క భూమికలో ఉండి ఆ భూమికనే పట్టుకుని తరిస్తారు అని చెప్పడం సాధ్యం కాదు. తరించడము అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవన్ మార్గంలో మీరు దేన్ని పట్టుకున్నారో దానిలోకి ఐక్యమైపోవాలి. ఇక ఈ వస్తువు అన్నది మిగలకూడదు. అందుకే శంకరాచార్యుల వారు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ శివానంద లహరిలో మాట అంటారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభం లతా క్షితిరుహం సింధు శరద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. భక్తి ఆయన వేరు నేను వేరు అని మొదలవుతుంది. మొదలైన భక్తి చివరి స్థితికి వెళ్ళేటప్పటికి ఏమైపోతుంది అంటే నది సముద్రమునందు కలిసిపోయినట్లుగా అయిపోతుంది. నది సముద్రము కన్నా భిన్నంగా ప్రయాణం చేసినంత కాలం ఒక పేరుతో పిలవబడుతుంది. దాని నీటికి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఆ నీరు ఒక కలశతో పైకి తీస్తే ఇది ఫలానా నదీ జలము అని పిలుస్తాం. అదే నది ప్రవహించి 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 వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది అనుకోండి, సింధు సరిద్వల్లభం. ఆ నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక నది పేరు కానీ, నది రూపం కానీ, నది జలము యొక్క రుచి కానీ ఏమి ఉండవు. అంతా సముద్రమే. అలా ఉపాసన అంటారు. ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉప అంటే సమీపమునందు, ఆసన అంటే కూర్చుండుట. ఇప్పుడు మీరందరూ ఈ సభలో కూర్చుని ఉన్నారు. అందరూ ఎవరికి సమీపంగా కూర్చుని ఉన్నారు అంటే ప్రవచనం వినడం కోసం నాకు సమీపంగా కూర్చున్నారు. కొంతమంది బాగా దగ్గరగా కూర్చున్నారు, కొంతమంది ఆ దగ్గరగా కూర్చోవడంలో దూరంగా కూర్చున్నారు. అలా క్రమక్రమంగా జరుగుతూ 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 దగ్గరకు వచ్చారనుకోండి, అది ఉపాసన. ఉపాసనకి సిద్ధి ఎప్పుడు అంటే బాగా దగ్గరగా వచ్చి ఆయన వేరుగా నేను వేరుగా కూర్చోవడంలో కాదు, భగవన్ మార్గమునందు. ఆ వచ్చిన వాడు జరిగి 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 ఏ వస్తువు వైపు జరిగాడో ఆ వస్తువునందు ఐక్యమైపోతాడు. అందుకే భక్తి యందు ఆర్ద్రత ఉంటుంది. ఇది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. భక్తి ఆర్ద్రతతో కూడి ఉంటుంది. అందుకే మెత్తదనాన్ని ఇస్తుంది, కరిగిపోయేటటువంటి లక్షణంతో ఉంటుంది. కామము దానికి వ్యతిరేకం. మెత్తగా ఉన్నది కూడా గట్టిపడిపోయేటట్టుగా కామం చేస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను ఒక నల్ల రాయి ముక్క ఒకటి తీసుకెళ్లి నీళ్లలో వేసాను అనుకోండి, ఇవాళ ఉదయం వేసి రేపు ఉదయం వచ్చి నీళ్ళ
నీళ్లలో నల్లరాతి ముక్క కరిగిపోయిందా ఉన్నదా అని చూశాను అనుకోండి, అది కరిగిపోతుందా? అది కరగదు, అలాగే ఉంటుంది. కామము మనిషి గట్టి పడిపోయేటట్టుగా చేస్తుంది. ఎందుకంటే కామమునకు పక్కన చెల్లెలు క్రోధము. ఒక కోరిక తీరలేదనుకోండి, వెంటనే అది మార్గం వెతుక్కుంటుంది. ఎవరి వల్ల నా కోరిక తీరలేదు, ఎవరినో ఒకరిని దానికి బాధ్యుల్ని చేస్తుంది. చేసి అక్కసు వారి మీద తీర్చుకుంటుంది. కామమున్నది, తీరితే తృప్తి, తీరకపోతే కోపం. పక్కనే కామక్రోధములు రెండు. అందుకే కామక్రోధములు రాగద్వేషములు పర్యాయ పదాలు. రెండు పక్క పక్కనే ఉంటాయి. నాకొక కామం ఉన్నది, అది తీరకపోయినా సరే ఈశ్వరుడు అనుగ్రహించలేదు, ఎందుకో అనుగ్రహించలేదు, బహుశः అది తీరకపోవడం నా శ్రేయస్సు కై ఉంటుంది అని తన మార్గంలో వెళ్ళిపోగలిగితే వాడు ఉపాసన యందు నిలబడి ఉన్నాడు. దాని చేత ఎవరినో పట్టుకుని వీడి వలన నా కోరిక తీరలేదు అని దానికి వాడిని జవాబుదారీ చేసే ప్రయత్నం చేశారనుకోండి, మీరింకా ఎదగలేదని గుర్తు. ఈశ్వరుణ్ణి ఎంతకాలం సేవించారన్నది ప్రధానం కాదు, మీరు ఈశ్వరుణ్ణి సేవించి ఎంత ఎదిగారన్నది ప్రధానం. అందుకే ఎంత ఎదిగారో చూడడానికి ఈశ్వరుడు ఒక్కొక్కసారి పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష యందు నిలబడగలిగాడు అనుకోండి, వాడు ఆర్ద్రమవుతున్నాడు, మెత్తపడుతున్నాడని గుర్తు. నేను రాతి ముక్కని నీటిలో వెయ్యకుండా ఇవాళ ఉదయం కొంచెం పంచదార వేసి నీళ్లలో రేపు ఉదయం వచ్చి చూశాననుకోండి, రేపు ఉదయం పంచదార ఉంటుందా? ఆ పంచదార నీటిలో కరిగిపోతుంది. ఇక పంచదార రూపు కానీ పంచదార యొక్క గుణము కానీ ఆ గరుగ్గా ఉండేటటువంటి లక్షణం కానీ దాని తీపితనం కానీ మిగలవు. ఇవన్నీ నీటికి చెందినవిగా అయిపోతాయి. పంచదార నీటి యందు కరిగిపోయినట్టు భక్తి భక్తుణ్ణి ఏం చేస్తుందంటే భగవంతుని యందు ఐక్యమైపోయేటట్టుగా చేస్తుంది. అది జ్ఞానము ద్వారా చేస్తుంది. జ్ఞానాద్దేవత కైవల్యం. ఆ జ్ఞానము కలిగిన నాడు భగవంతుని యొక్క అనుగ్రహము చేత భగవత్ సంబంధమైన జ్ఞానము కలుగుతుంది. అది పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. ఉపాసన యందు నిలబడగా 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 ఈశ్వరుణ్ణి సేవించగా 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 ఆయన అనుగ్రహం కలుగుతుంది. కలిగిన నాడు జీవుడు బ్రహ్మము రెండు కాదు ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది. అదే మోక్షము అని పిలుస్తారు. అది కలిగిన నాడు శరీరంతో ఉన్నప్పటికీ కూడా ఆయన జీవన్ముక్తుడై ఉన్నాడు అంటారు. అంటే శరీరంతో ఉన్నాడు కానీ మోక్షం పొంది ఉన్నాడు. శరీరం పడిపోతుంది, అది దాని ధర్మం, కాలధర్మం. ఒకానొక నాడు కాలంలో పడిపోతుంది ఆ శరీరం. పడిపోయిన తరువాత ఆయన విదేహ మోక్షాన్ని పొందాడు అంటారు. అంటే ఇక శరీరంతో సంబంధం లేకుండా అంతటా పరివ్యాప్తమైనటువంటి ఆత్మగా మిగిలిపోతాడు. అలా మిగిలిపోయేటటువంటి స్థితిని విదేహ మోక్షము అని పిలుస్తారు. కాబట్టి జ్ఞాని చిట్ట చివర పొందేటటువంటి స్థితి అలా ఉంటుంది. దీనికి భగవంతుని యందు ఐక్యమగుట అని పిలుస్తారు. దీనికి మీరు ఒక్కటి ఆలోచించండి. అసలు ముందు రాతి ముక్కగా ఉండకూడదు. రాతి ముక్కగా కాకుండా ఆ నీటి యందు కరిగిపోయే పదార్థం కావాలి. ఉపాసన అనేటటువంటిది అక్కడ ప్రారంభమవుతుంది. అందుకే మీరు బాగా పట్టుకోగలిగితే ఒక విషయం కనపడుతుంది. భక్తి దేనినిస్తుంది అంటే పరమశాంతినిస్తుంది. అసలు భక్తికి ఉండే మొట్టమొదటి లక్షణం ఏమి అంటే పరమ ప్రశాంతంగా ఉంటాడు, తాను ప్రశాంతంగా ఉంటాడు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఈశ్వరుడు ఉన్నటువంటి నెలవు, పరమ భాగవతోత్తములు ఉన్నటువంటి నెలవు శాంతికి పర్యాయపదములై ఉంటాయి. ఎందుకని అంటే వారిలోంచి వచ్చేటటువంటి తరంగములన్నీ కూడా శాంతి సంబంధములై ఉంటాయి. కారణం నిత్యతృప్తులై ఉంటారు. ఏదో లేదు ఏదో పోతుందన్న బాధ ఉండదు. ఏది ఈశ్వరుడు ఇచ్చాడో దానితో తృప్తి. మిగిలిపోయే కామం ఏదైనా ఉంటే ఒక్క కామమే మిగులుతుంది. అది ఏ కామము అంటే అన్ని కామములు అన్ని కోరికలు కలిపి ఒక్క కోరికగా మారిపోతాయి. అది ఈశ్వర కామము. నేను భగవంతుణ్ణి పొందాలి అంతే. ఈ ఈశ్వర కామమునందు
ఉత్థానపతనములతో సంబంధం ఉండదు. ఒకసారి కింద పడిపోతాడు, ఒకసారి పైకి లేస్తాడు, ఓసారి కలిసి రాదు, ఒకసారి కలిసి వస్తుంది, ఒకసారి అవమానింపబడతాడు, ఒకసారి సంతోషపడతాడు. కానీ ఇవేవీ కూడా లక్ష్య పెట్టడు. ఇవన్నీ భగవంతుడికి అర్పణ చేసి తనదైన మార్గంలో తాను వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే ఆయన ఎక్కడున్నాడో అక్కడ శాంతి, ఆయన చుట్టూ ఎవరున్నారో వారికి శాంతి, వారు ఎక్కడ కూర్చున్నారో ఆ ప్రదేశము శాంతియుతంగా ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో భక్తి యొక్క ప్రధాన ప్రయోజనముగా మీరు అడిగినా అడగకపోయినా భక్తి మార్గంలో వెడుతున్నప్పుడు వచ్చేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే ప్రశాంతత. అందుకే మీరు చూడండి, మీరు ఏది ఈశ్వర సంబంధమైన కార్యం చెయ్యండి, ఒక్క విషయాన్ని అడుగుతారు, ఓం శాంతి శాంతి శాంతి, దీని చేత శాంతి కలుగుగాక. అందుకే త్యాగరాజస్వామి కూడా శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన అంటారు. అసలు ఆ శాంతమన్నది లేకపోతే అసలు సౌఖ్యమే లేదు. అది కృతకంగా అంటించుకునేది కాదు. ఆ శాంతం అనేటటువంటి దానికి భంగం ఎక్కడ అంటే విపరీతమైన లౌకికమైన కోర్కెలతో మగ్గిపోతున్నవాడు ఆ భగవత్ సంబంధమైన ప్రశాంతత ఉన్నవాడికి చీకాకు కల్పిస్తాడు. ఎప్పుడూ కోర్కెలతో వేసారిపోతున్నాడు అనుకోండి ఒకడు, వాణ్ణి చూసి జాలి కలుగుతుంది. చెప్పినా వినలేదనుకోండి చీకాకు కలుగుతుంది. ఆ తర్వాత ఈశ్వరుడు వాడిని అనుగ్రహించుగాక అని వదిలిపెట్టేస్తాడు. అంతేగాని అదే పట్టుకుని ఊరికే రాపాడించి బాధపడిపోడు. అందుకే శంకర భగవత్పాదులు భక్తి యొక్క విశేషాన్ని పరమాద్భుతంగా చెప్పారు. అందులో అంటారు, ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖ ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. బహుశా ఇంతకన్నా ప్రశాంతత భక్తి అన్న మాట గురించి అద్భుతంగా చెప్పగలిగినటువంటి వారు ఉంటారని నేను అనుకోవట్లేదు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం, ఆతనోతి అంటే విస్తరించడం. భగవద్భక్తి కలిగినటువంటి వాడికి ఆనందాశ్రుభి, ఎక్కడ ఏది చూస్తుండనివ్వండి ఆ భగవంతుని యొక్క విశేషం కనపడుతూ ఉంటుంది. అబ్బా ఏమి ఈశ్వరుడురా, ఏమి సృష్టిరా, ఏమి మహానుభావుడురా, ఎలా సృజించాడురా, ఇవన్నీ ఎంత ఉపకారస్తుడురా, ఎంత మేలు చేశాడురా, ఏది చూడనివ్వండి ఆయనకి వెంటనే భగవంతుడి జ్ఞాపకానికి వస్తాడు. దానికి ఒక కారణం అక్కర్లేదు. ఏదో ఇక్కడ దురద పెట్టింది అనుకోండి, ఇలా గోక్కున్నాడు, గోక్కుని అరే శరీరం అంతా మెత్తగా ఉండి ఉంటే నాకు ఇక్కడ గోక్కోవలసిన అవసరం ఏర్పడితే నేను ఎంత ఇబ్బంది పడేవాడిని. ఒక్క గోళ్ళని మాత్రం కొంచెం గరుగ్గా ఉండేటట్టు పదునుగా ఉండేటట్టు పెట్టి కోస్తే బాధ లేకుండా పెరిగేటట్టు చేసి కాపాడా అని ఆ భగవంతుని యొక్క ఉపకార గుణాన్ని స్మరించి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుస్తాడు. అంతటా ఈశ్వరతత్వమే గోచరమవుతూ ఉంటుంది. ఆనందాశ్రుభిరాతనోతి పులకం, దాని చేత రోమాంచితమై వెంట్రుకలు నిక్కబొడుచుకుని పరమ సంతోషాన్ని పొందుతుంటాడు. ఇప్పుడు ఆతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం, చూడండి మంచం మీద పడుకున్నప్పుడు చక్కగా ఓ తెల్లటి బట్టో శుభ్రమైన బట్ట ఒకటి కప్పుకుని పడుకుంటారు. అలా భక్తుడైన వాడికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే నిర్మలత్వము అనబడేటటువంటి బట్ట కప్పుతుంది భక్తి అన్న అమ్మ. పసిపిల్లవాడిని అమ్మ ఎలా కాపాడుకుంటుందో భక్తి అన్న తల్లి భక్తుడన్న బిడ్డని అలా కాపాడుతుంటుంది. పిల్లాన్ని పడుకోబెట్టి అమ్మ చూడండి చటుక్కున బట్ట కప్పదు. ఓసారి ఆ బట్ట తీసి దులిపి రెండు వైపులా చూస్తుంది చీమలు ఏమైనా ఉన్నాయేమో అని. ఎందుకని చటుక్కున కప్పి వెళ్ళిపోయింది అనుకోండి, ఓ చీమ వాడి చెవిలో కడితే వాడికి చెప్పడం రాదు. అందుకని బట్ట రెండు వైపులా చూసి తెల్లటి బట్ట ఎంచుకుంటుంది. ఎందుకని దాని మీద ఓ చీమో దోమో ఉంటే కనపడుతుంది. అందుకని ఆ బట్ట కప్పుతుంది. కప్పి వాడి చెవులకి దగ్గరగా తీసి గాలి చొరబడకుండా వెచ్చగా ఉండేట్టుగా దగ్గర చేసి వాడిని ఓసారి జో కొట్టి వెళ్ళిపోతుంది. అలా నైర్మల్
నైర్మల్యతశ్చాదనం. భక్తి అన్న తల్లి భక్తుణ్ణి నిర్మలత్వము అనేటటువంటి బట్ట కప్పి ప్రశాంతంగా ఉండేటట్టుగా చేస్తుంది. నైర్మల్యతశ్చాదనం వాచా శంఖ ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై. పిల్లవాడికి అమ్మ పాలు పట్టినట్టుగా ఓ సీసాతో అనుకోండి పోని. భక్తి అన్న తల్లి వాచా అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వారి మాటలు అన్న శంఖంతో భక్తి అన్న పాలు పడుతూ ఉంటుంది. ఆ మాటలు విని పరమ ప్రశాంతత పొందుతుంటారు. వాచా శంఖ ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం. అమ్మ చూడండి, పిల్లవాడు జడుచుకోకుండా ఏదో తావీజు కట్టిస్తుంది. తెల్లగా ఉన్నాడు, పిల్లాడికి ఎక్కడ దృష్టి తగులుతుందో అని తల వెంట్రుకలు తీసుకొచ్చి ఓ చిన్న తాడు పీని కాలు కడుతుంది. చూడగానే అసహ్యం వేసి ఏమిటా వెంట్రుకలో ఏమిటి అనిపిస్తుంది. దాని చేత ఏదో దృష్టి తగలకుండా ఉంటుందని అమ్మకు ఒక ప్రేమ. అలా రుద్రాక్షైర్భసితేన భగవత్ సంబంధమైనటువంటి వస్తువులు, ఏదో మెడలో ఓ రుద్రాక్షమాల, పాలభాగమునందు విభూతి రేఖలు, ఇటువంటి వాటి యందు అనురక్తి కల్పిస్తుంది. ఎంత ఉండనివ్వండి, ఇంకొకటి పెట్టుకోవడంలో సంతోషం లేదు, ఆ విభూతి పెట్టుకోవడంలో సంతోషం, ఆ రుద్రాక్షలు వేసుకోవడంలో సంతోషం. ఎందుకని అంటే వాటికి పరమేశ్వరుడికి ఓ సంబంధం ఉంది. అందుకని భగవంతునితో సంబంధమున్న వస్తువుని పెట్టుకోవడంలో సంతోషం. కాబట్టి ఆ రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం. పిల్లవాడు చూడండి అక్కడ ఆడుకుంటుంటాడు, కానీ వాడు అమ్మ ఎక్కడుంది అమ్మెక్కడుంది అమ్మెక్కడుంది అంత చూసుకుంటూ ఉంటాడు. అమ్మ కనపడుతోంది అనుకోండి వాడికి సంతోషం, అమ్మ కనపట్టలేదనుకోండి వాడు బాధ పొందేస్తాడు. వాడు అక్కడ ఎన్ని వస్తువులు ఉండనివ్వండి వాడు ఒప్పుకోడు. వాడికి ఎప్పుడు అమ్మ ఉందా లేదా, అందుకే వాడు నిద్రపోయి లేచి చూడగానే అమ్మ కనపడలేదు అనుకోండి అమ్మ అని ఏడుస్తూ మంచం దిగుతాడు. అమ్మ కనపడింది అనుకోండి మంచి ఉత్సాహంగా ఆడుకుంటూ నిద్రలేస్తాడు. భక్తుడికి కూడా ఎప్పుడు భవద్భావనా పర్యంకే, పర్యంకం అంటే మంచం మీద పడుకోబెట్టడం, ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉంటాడు. అమ్మ గురించి బిడ్డడు ఆలోచించినట్టు భగవంతుడి గురించి ఆలోచిస్తూ భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. అర్భకుడు తనని తాను రక్షించుకోలేనివాడు. శిశువుని తల్లి ఎలా కాపాడుతుందో భక్తి అన్న తల్లి భక్తుడైన వాణ్ణి శిశువుని కాపాడినట్టు, అర్భకుణ్ణి కాపాడినట్టు అంత అందంగా కాపాడుకుంటుంది. అందుకే భక్తార్భకం రక్షతి. పిల్లవాడు ప్రశాంతంగా ఉండడానికి కారణం తనని తాను రక్షించుకోగలిగిన శక్తి కాదు, భగవంతుణ్ణి నమ్మి ఉంటే భగవంతుడు తనని రక్షిస్తాడనేటటువంటి భావన చేత శాంతి పొందినట్టు. అమ్మ తనని రక్షిస్తుందని అర్భకుడు సంతోషంగా శాంతియుతంగా ఉన్నట్టు ఉంచగలిగినది ఇది భక్తి. అందుకే భక్తి దేనికి ప్రధానము అంటే మౌఢ్యం కోసం కాదు, భక్తి ప్రశాంతతకి మారు పేరు. భక్తికి ఫలితమేమి, శాంతిగా ఉండగలగాలి. ఆయన భక్తుడు అన్న మాటకు అర్థం ఆయన ఎన్ని మాటలు దేవాలయానికి ఎడతాడు, ఎన్ని పూజలు చేయిస్తూ ఉంటాడు, ఆయన ఎన్ని రుద్రాక్షమాలలు వేసుకుంటాడు, లేకపోతే ఆయన ఎంత డాంబికంగా కనపడతాడు అన్నదాన్ని బట్టి ఈశ్వరుడు పరిగణించడు. ఆయన ఎంత ప్రశాంతంగా ఉంటాడు అన్నదాన్ని బట్టి ఆయన భక్తి అన్న తల్లికి ఎంత ముద్దు బిడ్డడయ్యాడు అన్నది అర్థం అవుతుంది. అందుకే ఒక పట్టాన ఎవరి ప్రశాంతత చెదరదో వాడు భక్తి యందు ఊంచుకున్నవాడు. ఈ భక్తి అత్యంత ప్రధానం. ఈ భక్తితో మొదలై చిట్ట చివరి ప్రయోజనం జ్ఞానం. ఈ భక్తి యందు మీరు చూడండి ప్రధానంగా మొదలెక్కడవుతుంది అంటే భగవంతుడు అన్నవాడికి ఒక రూపం ఉంది, కరచరణాదులు ఉంటాయి, ఆయన ఎక్కడో ఉంటాడు, నేను ఇక్కడ పూజ చేస్తే ఆయన వింటాడు, ఆయన విన్నవాడు నన్ను అనుగ్రహిస్తాడు, అనుగ్రహించి కనపడతాడు, ఒకవేళ కనపడకపోయినా నన్ను రక్షిస్తాడు, నా కోరిక తీరుతాడు. ఒక విశ్వాసం, ఒక నమ్మకంతో మొదలవుతుంది. ఆ నమ్మకంతో మొదలైనప్పుడు భగవంతుడు అన్నవాడు మొట్టమొదట ఎవరు
ప్రాథమిక దశలో. భగవంతుడన్నవాడికి ఒక రూపం ఉంది. ఆయనకి కూడా మనలా ఉండకపోయినా ఆయనకి కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, చెవులు ఉంటాయి, ఆయనకి 2 చేతులు 4 చేతులు ఉంటాయి, ఆయన కూడా ఓ రంగుతో ఉంటాడు. ఇలా ఏదో ఒక ఊహ ఉంటుంది. ఆ ఊహతో ఒక ప్రతిమని తయారు చేస్తాడు. ఒక ఉదాహరణకి నేనే పరమశివుని యొక్క మూర్తిని చేసి పూజ చేస్తున్నాను అనుకోండి. మీరు వచ్చి ప్రాథమిక దశలో ఉన్నటువంటి భక్తుణ్ణి, అయ్యా నా బోటిగాడిని అడిగారు అనుకోండి, అయ్యా మీరు ఎవరిని పూజ చేస్తున్నారు అంటే నేను శివుణ్ణి పూజ చేస్తున్నానండి. ఈయన శివుడని ఎలా నమ్మకం అంటే చూసారా, అదిగో పులి చర్మం కట్టుకున్నాడా, లేకపోతే ఏనుగు చర్మం కట్టుకున్నాడా, అదిగో నాగయజ్ఞోపవీతం వేసుకున్నాడా, 3 కళ్ళులు ఉన్నాయా, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని కదూ, 3 కన్నులు ఉన్నాయా లేదా, అదిగో గంగ తల్లో ఉందా లేదా, జుత్తంతా చల్లబడి ఉందా, శుక్లపక్ష తదీనాటి చంద్రరేఖని ధరించి ఉన్నాడా. కాబట్టి శివుడు అంటే, శివుడు అంటే ఇలా బట్టలు కట్టుకుంటాడని, ఇలా నగలు వేసుకుంటాడని. ఈయన ఎక్కడ ఉంటాడండి అంటే కైలాసంలో ఉంటాడు. కైలాసం ఎక్కడుందండి అంటే భారతదేశానికి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతే కైలాసం ఉంటుంది. ఆ కైలాసంలో ఆయన ఉంటాడు. ఇవన్నీ అబద్ధాలని, ఇదంతా ఎందుకో పనికిమాలినదని సిద్ధాంతం చేయడం కన్నా పొరపాటు విషయం ఇంకోటి లేదు. అక్కడే ప్రారంభం అవుతుంది భక్తి, అలాగే ప్రారంభం అవుతుంది. అంతకన్నా ఇంకొకలా ప్రారంభం అయితే వాడు కారణ జన్ముడు, వాడు ఏ శుకబ్రహ్మో లేకపోతే వామదేవుడో అవుతాడు. అలాగే ప్రారంభం అవుతుంది. ఆయన నాకన్నా పరమశక్తివంతుడు, మహాజ్ఞాని, ఆయన దేశకాలములకు అతీతుడు, ఆయనను రక్షించగలిగిన వాడు. ఇప్పుడు ఇంకొక మెట్టు పైకెక్కాడు అనుకోండి, ఏమిటా తేడా ఆయనకి నీకు? ఆయనకి ఓ రూపం ఉందిగా, ఆయనకి ఓ శరీరం ఉందిగా, నీకు ఓ శరీరం ఉందిగా. ఇప్పుడు నీ శరీరం ఎలా జర్జరీభూతం అయిపోతుందో ఆయన శరీరం కూడా జర్జరీభూతం అయిపోతుందిగా. నీకన్నా ముందు, మీ నాన్నగారి కన్నా ముందు, మీ తాతగారి కన్నా ముందు, మీ ముత్తాత గారి కన్నా ముందు ఉన్నాడు అంటే ఆయన ఖచ్చితంగా వృద్ధుడు కదా. నీకన్నా వృద్ధుడు, అందులో సందేహం లేదు. కాబట్టి ఆయన జుట్టు తెల్లగా ఉండాలి, నల్లగా ఉండదు కదూ. ఆయన శరీరం అంతా ముడతలు పడిపోయి ఉంటుంది. ఆయన ఎక్కే ఎద్దు అంతకన్నా ముసలిదైపోయి ఉంటుంది కదూ. అంటే సామాన్యమైనటువంటి స్థితిలో దానికి జవాబు ఏమని చెప్పవలసి ఉంటుంది? అంతేనండి అని చెప్పాలి. అవునండి, ఆయన చాలా వృద్ధుడైపోయి ఉంటాడు, ఈ పాటికి పరమ వృద్ధుడై ఉంటాడు భగవానుడు అని చెప్పాలి. కానీ ఒక్క మెట్టు పైకెక్కాడు అనుకోండి, అప్పుడు అంటాడు అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు. ఇది పట్టుకోవలసినటువంటి ప్రధానమైన విషయం. ఇప్పుడు ఇంకొక మెట్టు పైకెక్కాడని నేను చెప్తున్నది అష్టమూర్తి ఉపాసన, మీరు పట్టుకోవాలి. నేను మెల్లిగా మెట్లు ఎక్కిస్తున్నాను. ముందన్నాడు ఎప్పుడో ఉన్నాడు వృద్ధుడన్నాడు, ఇప్పుడు అన్నాడు నేను అలా పెట్టాను కానండి, అసలు నిజంగా అలా ఉండదు ఆయన శరీరం. అది అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం. ప్రాకృత శరీరం కాదు, నాలా చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అందులో ఉండవు. మరి అందులో అవన్నీ ఉండకపోతే ఏముంటాయా? మరి ఆణవ మలము, కార్మిక మలము, మాయిక మలము అన్న 3 మలములు ఆయన ఎందు లేవు. ఆ 3 మలములు నా ఎందు ఉన్నాయంటాడంటే ఇంకొక మెట్టి, ఇంకో పై మెట్టి ఎక్కాడు. నాకున్నది ఆయనకి లేనిది చెప్తున్నాడు ఇప్పుడు. కానీ ఆయన తనకన్నా ఎందుకు గొప్పవాడో చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే కరిగిపోవడానికి సిద్ధపడుతున్నాడు, కరుగుతున్నాడు, అంటే బాగా దగ్గరవుతున్నాడు. ఉపాసన ఒక్కొక్క మెట్టెక్కి దగ్గరికి వస్తున్నాడు. ఏమిటి ఆయన ఎందున్న గొప్పతనం అంటే ఆణవమలము లేదు. ఆణవమలం అంటే ఈ శరీరం ఉందనుకోండి, ఇందులో పంచభూతాలు ఉంటాయి, పృథివ్యాపస్ తేజో వాయురాకాశాలు. ఇందులో మట్టి ఉంటుంది, అందుకే ఎంత స్నానం చేసినా ఇలా అంటే మట్టి వస్తుంది. ఇందులో నీళ్లు ఉంటాయి, నీళ్లు లేకపోతే ఒప్పుకోదు, ఇది పడిపోతుంది. నీరు ఉంటుంది, అలాగే అగ్నిహోత్రం ఉంటుంది, అందుకే వేడి ఉంటుంది. ఆ వేడిపోతే శరీరం లేదని గుర్తు. అలాగే పృథివీ ఆపస్ తేజో వాయు, లోపల గాలి పీల్చాలి, వదిలిపెట్టాలి. పీల్చి వదిలిపెట్టలేదనుకోండి శరీరం వెళ్ళిపోయిందని గుర్తు. ఆకాశము అంటే భిన్నము కానిది ఏదుందో, ముక్కలవడానికి వీల్లేనిది ఏదుందో అంతటా నిండి అది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ 5 బయట ఉన్నాయి, ఆ 5 లోపల ఉన్నాయి. నాకు ఈ 5టితో తప్ప 6వది లేదు శరీరంలో. ఈ 5ఏ పంచభూతాలు. ప్రధానంగా ఈ కంటితో చూడ్డానికి కనపడే ఈ 5 ఇందులో ఉన్నాయి. లేదా ఆ 5లో కొన్ని కంటికి కూడా కనపడవు. గాలి కంటికి కనపడుతుందా? కనపడదు. ఈ 5 ఉన్నాయి. భగవంతుని శరీరంలో అలా ఉండవండి అంటాడు. అది అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం. ఈ 5 ఉండవు.
మరి ఈ 5 ఉండకపోతే చూడడానికి భయంకరంగా ఉండదా? కాదు. అతిమన్మథ రూపిణం, అది కోటి మన్మథుల కాంతితో ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. ఘృతరీతి ఘనీభూతం, నెయ్యి పేరుకున్నట్లుగా నా కోసమని ఒక రూపు పొందుతున్నాడు తప్ప నిజానికి అసలు రూపే లేదు ఆయనకి. ఆయన అంతటా నిండిపోయి ఉంటాడు, కాంతి రూపంలో వ్యాపించి ఉంటాడు, విభూతి రూపంగా ఉంటాడు, ఒక గొప్ప శక్తి రూపంలో ఉంటాడు. ఆ రూపంలో ఉన్నవాడు నేను అడిగానని ఒక రూపం పుచ్చుకుంటాడు, శివుడుగా అన్నప్పుడు అలా వస్తాడు. కాబట్టి ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, అందుకు నా రూపంలో దిగో అలా వచ్చాడయా అంటాడు. ఇప్పుడు అలా వచ్చాడయా అన్నప్పుడు ఇంకొక మెట్టు పైకెక్కాడు. ఓ అంతటా ఉన్నాడు అంటున్నావుగా, అంతటా ఉన్నవాడికి ఒక పెద్ద రూపం ఉంటుందా అంటే, ఇప్పుడు నేనున్నాను, ఈ కుర్చీకి సరిపడేంత రూపం నాది. ఆయన అంతటా ఉన్నాడంటే అంతటా సరిపోయేంత పెద్ద రూపం కూడా ఉంటుందా అని అడిగారు అనుకోండి, అప్పుడు ఇంకొక మాట చెప్తాడు, విశ్వరూపమనో రూపం ఉంది, ఆ రూపంలో అంతటా నిండి ఉంటాడు. అప్పుడు ఆయన నిండిపోయి ఉన్నప్పుడు ఎలా పడతాడు అన్న మాట రాదు. ఎలా పడతాడు అంటే భాగవతంలో చెప్తారు, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి యొప్పు ఆద్యమగుచు అంటారు. ఆ అంతటా నిండిపోయినప్పుడు ఎక్కడెక్కడ అగ్ని ఉన్నది ఆయన ముఖం, అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ, జీవుడు పరబ్రహ్మము ఈ రెండూ కలిసిపోయినది ఏది ఉందో అది ఆయన ఆత్మ. పరాపరాత్మకమాత్మ కాలంబు గతి, ఆయన అడుగు తీసి అడుగు వేసి నడిచి వెడుతూ ఉంటే అదే కాలం, కాలంబు గతి రత్నగర్భ పదము. ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం, ఆయన పాదం పెట్టుకునేటటువంటి పీఠ, రత్నగర్భ పదము. శ్వసనంబుని యూర్పు, ఆయన విడిచిపెట్టినటువంటి గాలి ఈ వాయువు. శ్వసనంబుని యూర్పు రసన జలీషుండు, ఆయన నాలుక ఈ సమస్తమైనటువంటి నీరు. రసన జలీషుండు దిశలు కర్ణంబులు, ఈ దిక్కులన్నీ కలిపి ఆయన యొక్క చెవులు. దిశలు కర్ణంబులు దివము నాభి, స్వర్గలోకం ఆయన యొక్క బొడ్డు. దివము నాభి సూర్యుండు కన్నులు, ఆయన కళ్ళు సూర్యుడు. సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు, ఆయన యొక్క వీర్యం నీరు. శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు, ఆయన యొక్క కడుపు సముద్రాలు. జఠరంబు జలధులు. అలా విరాట్ రూపంలో అంతటా నిండిపోయి చిట్ట చివరికి చందములు ధాతువులు. ఆయనకు ఉండేటటువంటి ధాతువులు అంటే చర్మము రక్తము మాంసము ఇటువంటివన్నీ కూడా వేదాలు. చందములు ధాతువులు. ధర్మసమితి హృదయం, ధర్మమే ఆయన యొక్క హృదయం. ఆస్య పంచకముపనిషదాహ్వయంబు, ఆయన 5 ముఖాలు. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖాలు ఉపనిషత్తులు. కాబట్టి ఉపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యమగుచు. ఇలా అంతటా నిండిపోయి అన్నీ ఆయనే అయిపోయి నిలబడిపోయిన రూపం ఉన్నదే, ఆ రూపాన్ని ఈ కంటితో చూడడం సాధ్యం కాదు. అది అంతటా నిండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ విశ్వమంతా విశ్వనాథుడే అంటాడు. ఇప్పుడు ఏమయ్యాడు? ఇంకా బాగా పైకెక్కి నిలబడ్డాడు. ఒకడంటాడు అలా చెప్పడానికి కూడా కుదరదు. ఆయన సృష్టి చేసేవాడు ఆయనే, నిలబెట్టేవాడు ఆయనే, పడగొట్టేవాడు ఆయనే. ఒక్కొక్క పని చేసినప్పుడు ఒక్కొక్క పేరెట్టుకుంటాడు. నిజానికి ఆయనకి ఏ పేరు లేదంటాడు. అదో చమత్కారం. అదే నటరాజస్వామి వారి యొక్క త్రిమూర్తియాత్మక సిద్ధాంతం. చూడండి, నేనే సముద్రపు ఒడ్డుకి వెళ్ళాను, కాస్త ఇసుక పోగేసి గుడి కట్టాను. ఇప్పుడు ఆ గుడికి సృష్టికర్త ఎవరు? ఆ గుడిని నిర్మాణం చేసిన వాడిని ఎవరు? నేనే. ఆ గుడిని కొంతసేపు అలా ఉంచాను.
ఉంచి ఏదో అక్కడ ఉన్న నత్తగుల్లలు మొదలైనవన్నీ తీసి దానికి అలంకారం చేశాను. ఓ పుల్ల పట్టుకొచ్చి పాతాను. ఇది ధ్వజస్తంభం అన్నాను. ఇప్పుడు ఆ గుడిని నిర్వహిస్తున్న వాడిని ఎవరిని? నేనే స్థితికర్తని. చీకటి పడిపోతోంది, వెళ్ళిపోతూ అయ్యో ఎవరైనా తంతారేమో, ఇప్పటిదాకా గుడిగా భావించా కదూ, కాలుతో తంతే బాధగా ఉంటుంది. అందుకని మళ్ళీ ఆ గుడిని చేత్తో తోసేసి ఇసుకని ఇసుకలో కలిపేశాను. ఇప్పుడు లయకర్త ఎవరు? నేనే. అలాగే భగవంతుడు కూడా భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్తశరుణ్యుండవగు గురుండవు, నిన్ను కోరి భజింతురు కుశలమతులు, సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ బరగుదీవు, శబ్దమయుడవీవు, శక్తియుతుడవీవు, స్వయం జ్యోతివీవు అని, ఓ పరమేశ్వర సమస్త భూతములకు అధినాథుడవు నువ్వే. ఒకడు మళ్ళీ పుట్టాలన్నా, సంసార బంధనంలో పడిపోవాలన్నా, మోక్షం పొందాలన్నా నువ్వే కారణమై ఉంటావు. అటువంటి నువ్వు ఇవ్వలేనిది లేదు, నీ అనుగ్రహం చేత సాధించలేనిది లేదు. సృష్టికర్తగా, స్థితికర్తగా, ప్రళయకర్తగా ఉండి అందరినీ అనుగ్రహింపచేసేటటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపానివి నువ్వే అంటాడు. ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఆ ఒక్కడినే చూడగలడు. బ్రహ్మగారిని చూస్తే ఆయనే సృష్టికర్తగా ఇలా కూర్చున్నాడు. ఓ విష్ణువాలయానికి వెళ్ళాడు అనుకోండి, ఆయనే స్థితికర్తగా ఇలా కూర్చున్నాడు. ఓ శివాలయానికి వెళ్ళాడు అనుకోండి, ఆయనే ఇదిగో ప్రళయకర్తగా ఇలా కూర్చున్నాడు. తప్ప ఇలా కూర్చున్నవాడు ఇలా కూర్చున్నవాడి కన్నా భిన్నమని కానీ, ఆయన కన్నా ఈయన వేరని కానీ అనడం. మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఉదాహరణ చెప్తా. మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, ఓ గదిలోకి వచ్చారు. నేను పంచ కట్టుకుని లాల్చీ వేసుకుని మెళ్ళో పూలదండ వేసుకుని నించున్న పెద్ద చిత్తరు ఒకటి ఉంది. అక్కడ చూసి ఏమంటారు? కోటేశ్వరరావు గారు ఎక్కడ తీయించుకున్నారండి ఈ చిత్రపటం అంటారు. ఏదో తిరుపతి ఉపన్యాసాలు అవుతున్నప్పుడు తీశారండి అన్నారు అనుకోండి. ఆ పక్క గదిలోకి వచ్చారు. వచ్చేటప్పటికి నేను పైజమా వేసుకుని దాని మీద ఒక పెద్ద లాల్చీ వేసుకుని మెళ్ళో ఉత్తరీయం వేసుకుని నించుని ఉన్నాను. అబ్బో ఇది ఎక్కడ, ఇది పంచి కట్టుకోకుండా ఇలా పైజమా లాల్చీ వేసుకుని ఎక్కడ ఉన్నారండి, ఇది ఎక్కడ తీసుకున్నారండి అన్నారు. అంటే ఇదా, ఆ మధ్య ఏదో పిల్లలందరితో కలిసి సంతోషంగా వెళ్ళారులేండి, ఏదో విహారయాత్రకి వెళ్ళారు, అప్పుడు తీసుకున్నారు అన్నారు. ఆ పక్క గదిలోకి వచ్చారు. ఏదో నేను ఉద్యోగం చేసేటటువంటి కార్యాలయంలో ఓ సభ జరిగినప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో నన్ను ఎవరో ఫోటో తీశారు. అక్కడ నేను ప్యాంటు షర్టు వేసుకుని ఉన్నాను. కోటేశ్వర గారు ప్యాంటు షర్టు వేసుకుని ఉన్నారు, ఇది ఎక్కడండి అంటే వాళ్ళ ఆఫీసులో ఒక ఉత్సవం జరిగితే అందులోది. ఇప్పుడు మొదటి గదిలో పంచకట్టుకుని ఉన్న ఫోటో నేనే, రెండో గదిలో కుర్తాలాల్చి నేనే, మూడో గదిలో ప్యాంటు చొక్కా వేసుకున్నది నేనే. పంచకట్టుకున్న కోటేశ్వరరావు గారు అంటే మీకు గౌరవం ఉంటే ప్యాంటు చొక్కా వేసుకున్న కోటేశ్వరరావు ఫోటోని చెప్పుతో కొడతారా? ఆయనే ఈయన. ఒకప్పుడు అలా ఉన్నవాడు, ఒకప్పుడు ఇలా ఉన్నాడు. వాడే ఇలా ఉన్నాడు, వీడే ఇలా ఉన్నాడు. ఓ మీకు ఒకలా నచ్చాడు, ఒకలా నచ్చలేదు, అంతే తేడా. మొదటి గదిలోదే బాగుందండి. అలాగే మేము అలవాటు పడ్డాం ఆయన్ని చూడడానికి, ఇలా చూస్తే ఏదోలా ఉంది అన్నారు. అది మీ మనసుకు అలా నచ్చింది, అలా చూడడం అలవాటైంది కాబట్టి అలా అనిపించింది. కానీ తత్వత ఏది కట్టుకున్నది మాత్రం కోటేశ్వరరావే కదా. అలా కూర్చుంటే శివుడు, ఇలా కూర్చుంటే విష్ణువు, పుష్కర్లో కూర్చుంటే బ్రహ్మగారు. తప్ప మూడుగా ఉన్నది మాత్రం ఒక్కడే, మూడు వేషాలు కట్టి కూర్చున్నాడు. తప్ప ఒకడు కానివాడు రెండుగా ఉన్నవాడు మాత్రం లేడు. ఇది అంతకన్నా పెద్ద జ్ఞానం. ఇది ఇంకా పైకెక్కాడు. ఇలా ఎక్కడం ప్రధానంగా ఉంటుంది. ఎక్కడం ప్రధానం కాబట్టే వివిధ భూమికల యందు ఉంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. ఓం నమః శివాయ.